అధ్యక్ష, అమరావతి అనేది కేవలం ఒక భూమి కాదు, ఒక ఎమోషన్. రైతుల త్యాగంతో ఏర్పడింది ఈ అమరావతి. 58 రోజుల్లో సుమారుగా 35,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ భూములు ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, రైతుకి భూమి అనేది కేవలం ఒక ఆస్తి కాదు అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే అది వాళ్ళ జీవితం, వాళ్ళ గుర్తింపు, వాళ్ళ భవిష్యత్తు అధ్యక్ష. అలాంటి భూమి ఆంధ్రుల కోసం ఆనాడు రైతులు ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, చాలా మంది అంటే ప్రతిపక్షంలో ఉన్న చాలా మంది కూడా ఆనాడు రాజధాని గురించి కులాలు తీసుకొచ్చారు అధ్యక్ష. ఏదో ఒకే కులానికి మొత్తం ఇస్తున్నాం అని ఆనాడు అనేక ఆరోపణలు చేశారు అధ్యక్ష. మా బుచ్చే తాత గారు ఈరోజు చాలా స్పష్టంగా దానిపైన కూడా సమాధానం ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, ఒక దళిత రైతు గురించి చెప్తున్నాను అధ్యక్ష. పొన్నూరు నాగేశ్వరరావు గారు ఆనాడు రాజధాని కూడా భూమి ఇస్తే ధరలు పెరిగిన వల్ల వాళ్ళ పాపని MBBS చదివించగలిగారు అధ్యక్ష. వాళ్ళ అబ్బాయిని MBA కూడా పంపించారు అధ్యక్ష. ఇట్లా ఎంతో మంది జీవితాలు మారిన అధ్యక్ష ఒక అమరావతి వల్ల అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడే పెద్దలు అన్నట్టు కేశవ్ గారు కూడా అన్నారు అధ్యక్ష, రాజధాని అనేది ఒక ఎకనామిక్ క్యాపిటల్ గా ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంది అధ్యక్ష. ముందు చూపుతో రాజధాని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మనం చూసాం హైదరాబాద్ నిజాం గారు ఏర్పాటు చేస్తే, సికింద్రాబాద్ బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేస్తే సైబరాబాద్ ని నిర్మించింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఒక ముందు చూపుతో, ఒక విజన్ తో ఈరోజు ఢిల్లీ పడుతున్న పొల్యూషన్ కష్టాలు కానీ, బెంగళూరు పడుతున్న ట్రాఫిక్ కష్టాలు ఉండకూడదు, పర్ఫెక్ట్ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి, రోడ్లు అనేది ప్రపంచం మొత్తం ఆశ్చర్యపడే విధంగా మనం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఆనాడు ప్లానింగ్ ప్రారంభించారు అధ్యక్ష. అధ్యక్ష, ఒక్కసారి మనం చూస్తే 2014-19 మధ్యన అధ్యక్ష గౌరవ మంత్రి నారాయణ గారు చెప్పినట్లు ఆనాడు సింగపూర్ ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకొచ్చి మనం మాస్టర్ ప్లానింగ్ చేశాం అధ్యక్ష. సింగపూర్ ప్రభుత్వాన్ని కూడా ముందు చూపుకుంటుంది అధ్యక్ష. వాళ్ళు కూడా వాక్ టు వర్క్ మోడల్ పాటిస్తారు అధ్యక్ష. అద్భుతంగా టౌన్ ప్లానింగ్ అనేది వాళ్ళ దగ్గర నుంచి ప్రపంచం మొత్తం నేర్చుకునే పరిస్థితి అధ్యక్ష. అలాంటి సింగపూర్ తీసుకొచ్చి మాస్టర్ ప్లానింగ్ చేస్తాం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు గౌరవ మంత్రి నారాయణ గారు చెప్పినట్లు ప్రపంచంలోని వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫాస్టర్ తీసుకొచ్చి సచివాలయం కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, అసెంబ్లీ డిజైన్స్ మనం చేసుకున్నట్టు కూడా ఆనాడు జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, కేవలం ఒక అమరావతి కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపించింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. అధ్యక్ష, అనంతపూర్ అధ్యక్ష కియా మోటార్స్ వచ్చే ముందల వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్, అలాంటిది ఈరోజు అనంతపూర్ టాప్ 5కి వచ్చిందంటే దానికి కారణం ఒక కియా మోటార్ అధ్యక్ష. పంటలు పడిన జిల్లాలో ఏకంగా కార్లు తయారు చేసే పరిశ్రమలు ఆనాడు తీసుకొచ్చారు అధ్యక్ష. అది కూడా ఒక విజన్ తో చేస్తారు. కియా మోటార్సే కాదు, కియా అనుబంధ సంస్థలు తీసుకురావాలి, మొత్తం ఎకో సిస్టమ్ రూపొందించాలని చేశారు అధ్యక్ష. అధ్యక్ష, రాయలసీమలోనే మొత్తం పాదయాత్ర చేశాను అధ్యక్ష. నేను ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన హార్టికల్చర్ మిషన్ నేరుగా చూశాను అధ్యక్ష. నేను ఆశ్చర్యపోయాను. సింగనమల తాడిపత్రి మధ్య నేను చూస్తే నేను అసలు భారతదేశంలో ఉన్నానా అని ఆశ్చర్యపోయాను అధ్యక్ష. ఆ కొండలన్నీ చూస్తే అద్భుతంగా అరటి తోటలు ఉన్నాయి అధ్యక్ష. అంటే ఒక ముందు చూపుతో డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి హార్టికల్చర్ మిషన్ ఆనాడు ముందలు తీసుకెళ్లారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఉత్తరాంధ్రం కూడా వదిలిపెట్టలేదు. ఆనాడు IT పరిశ్రమలు తీసుకొచ్చారు, ఏకంగా మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు తీసుకొచ్చారు, ఏషియన్ పెయింట్స్ ఉత్తరాంధ్రకి తీసుకొచ్చారు. ఇంకో పక్కన మనకి శ్రీ సిటీ కూడా పెద్ద ఎత్తున ఆనాడు పరిశ్రమలు తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. అధ్యక్ష, నేను పాదయాత్రలో అనేక సార్లు చెప్పాను అధ్యక్ష, నిజం కొంచెం చేదుగా ఉంటుంది, అబద్ధం తీయగా ఉంటుందండి అధ్యక్ష. అధ్యక్ష, ఆనాడు అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఆనాడు ఆయన అన్నారు, నేను ఈ ప్రాంతంలోనే ఇల్లు కట్టుకుంటున్నాను, అమరావతి రాజధాని ఎక్కడికి వెళ్ళిపోదని ఆయన చెప్పారు అధ్యక్ష. ఆయనతో పాటు అనేక మంది వైకాపా సభ్యులు కూడా అదే చెప్పారు అధ్యక్ష. రాజధాని ఎక్కడికి వెళ్ళదు, ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతి ఉంటుందని ఆనాడు చెప్పారు అధ్యక్ష. 151 సీట్లు గెలిచారు అధ్యక్ష. అబద్ధం చెప్పి గెలిచారు అధ్యక్ష. గెలిచిన వెంటనే మీరు చూస్తే ఏకంగా ప్లేట్ ఫిరాయించారు, 3 ముక్కల ఆట ప్రారంభించారు అధ్యక్ష. 3 రాజధానులని చెప్పారు అధ్యక్ష. అమరావతి ఎటుగో నాశనం చేశారు.
అట్లని ఉత్తరాంధ్రలో కట్టారు అధ్యక్ష. ఒక్క వ్యక్తి బతికేదానికి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు అధ్యక్ష. 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. అంతేగాని ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయాలి, ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు అధ్యక్ష. అంతేకాకుండా కర్నూలుని న్యాయ రాజధాని చేస్తున్నాడు అధ్యక్ష. కనీసం ఒక బెంచ్ కూడా తీసుకెళ్లేదు అధ్యక్ష కర్నూలుకి. అంటే మాయ మాటలు చెప్పి మభ్య పెట్టాలని ప్రయత్నించారు అధ్యక్ష. అందుకే ప్రజలు 151 సీట్లు 11 సీట్లకి తీసుకొచ్చారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నేను ఈ సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. అమరావతి రైతులకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అబద్ధం చెప్పినందుకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఆయన పైన ఉంది అధ్యక్ష. మీరు చూస్తే ఈ 3 ముక్కలాట అనౌన్స్మెంట్ అయిన తర్వాత అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు అధ్యక్ష. 1631 రోజులు వాళ్ళ 5 కోట్ల ఆంధ్రుల కోసం పోరాడారు అధ్యక్ష. ఎప్పుడు గడప దాటిన మహిళలు పెద్ద ఎత్తున రోడ్డు పైకి వచ్చి ధర్నా చేశారు అధ్యక్ష, పోరాడారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు గౌరవ సభ్యులు సెషన్ స్టార్ట్ అయ్యే ముందర వస్తే అందరూ మాట్లాడుకుంటున్నాం అధ్యక్ష. గతంలో నేను ఎమ్మెల్సీగా ఉండేవాడిని అధ్యక్ష. హౌస్కి వస్తే భయపడాలి, ఎక్కడికి వెళ్తున్నారా అని. 3000 మంది పోలీస్ సభ్యులు ఉండేవారు అధ్యక్ష రోడ్ల పైన. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటే పరదాలు కట్టుకుని తిరిగేవారు అధ్యక్ష. ఎందుకంటే ఆయన భయంలో బతికాడు, ఆయనకు తెలుసు తప్పు చేశారని అధ్యక్ష. అధ్యక్ష, ఆనాడు మహిళలు పెద్ద ఎత్తున పోరాడితే చూడండి అధ్యక్ష, మహిళల్ని పోలీస్ బూట్ కాలుతో తన్నారు అధ్యక్ష. ఏకంగా అధ్యక్ష మహిళలు జుట్టు పట్టుకునే లాగారు అధ్యక్ష. వాళ్ళు అడిగింది ఏంటి? మాకు న్యాయం చేయండి. ఆనాడు ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది, ఆ హామీకి మీరు కట్టుబడి ఉండాలని అడిగినందుకు జుట్టు పట్టుకుని లాగారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, భూమి ఇచ్చిన దళిత రైతులకి సంఖ్యలేసి కోర్టుకి తీసుకెళ్లారు అధ్యక్ష. వీళ్ళు కృష్ణపాలెంకి సంబంధించిన, అంటే మంగళగిరి నా సొంత నియోజకవర్గానికి సంబంధించిన రైతులు అధ్యక్ష. సంఖ్యలేసి భూములు త్యాగం చేసిన రైతులకి సంఖ్యలేసి ఆనాడు జైలుకి పంపించే రోజులు చూసాం అధ్యక్ష. అధ్యక్ష, నేను 2023లో యువగలం పాదయాత్ర చేశాను. రాజధానిలో కూడా నేను నడిచాను అధ్యక్ష. ఆనాడు రైతుల్ని కూడా కలుస్తాం జరిగింది. వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, తెలుగుదేశం విధానం వెరీ క్లియర్, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అని ఆనాడు చెప్పాను అధ్యక్ష. ఈ రోజు ఎన్డీఏ కూడా దానికి కట్టుబడి ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఆనాడు జరుగుతున్న ఉద్యమం చూపించడానికి మీడియా మిత్రులు వెళ్ళి వీడియోలు తీసి చూపిస్తే అధ్యక్ష, వాళ్ళపైన కూడా కేసులు పెట్టారు అధ్యక్ష. ఒక ఈటీవీ విలేకరి పైన అటెంప్ట్ రేప్ కేసు కూడా పెట్టారు అధ్యక్ష. అంటే ఎవరిని వదిలిపెట్టలేదు. రైతుల పైన కేసులు పెట్టారు, ప్రతిపక్షంలో పోరాడుతున్న ప్రజా ప్రతినిధుల పైన కేసు పెట్టారు, ఇంకా మీడియా మిత్రుల పైన కూడా ఆనాడు కేసులు పెట్టి ఎట్టి పరిస్థితి గొంతు నొక్కాలని ప్రయత్నించారు అధ్యక్ష. కానీ ఉద్యమం మటుకు ఆగలేదు అధ్యక్ష. అందరూ పోరాడారు అధ్యక్ష. అధ్యక్ష, మీరు కూర్చున్న స్థానంలోనే ఆనాడు తమ్మినేని సీతారామ గారు కూర్చుని ఏకంగా అమరావతిలో ఉన్న మహిళల్ని వయసులతో ఆనాడు పోల్చారు అధ్యక్ష. వయసులతో ఆనాడు పోల్చారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు మహిళల్ని ఏకంగా పేడ్ ఆర్టిస్టులని ఆనాడు పిలిచారు అధ్యక్ష. అంటే మహిళలంటే ఎంత చిన్న చూపో ఏదో ఒక ఉదాహరణని ప్రజలందరూ కూడా గమనించాలి అధ్యక్ష. అధ్యక్ష, అచ్చెన్నాయుడు గారు చాలా అద్భుతంగా ఈరోజు చెప్పారు అధ్యక్ష. ఆ రోజు ఈ 3 రాజధానులు బిల్లు వస్తే పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అటు కూర్చుని పోరాడారు, నినాదాలు చేశారు అధ్యక్ష. దానికోసం వాళ్ళని ఆనాడు సస్పెండ్ కూడా చేస్తాం జరిగింది అధ్యక్ష. కానీ బలం సరిపోలేదు అధ్యక్ష. ఆ బిల్ కౌన్సిల్కి వచ్చింది. ఆనాడు నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను అధ్యక్ష. మేమందరం కలిసికట్టుగా పోరాడం, అందరం మాట్లాడడం, మమ్మల్ని ఎగతాళి చేశారు అధ్యక్ష. ఆనాడు మేమందరం నిర్ణయం తీసుకున్నాం. ఆనాటి లీడర్ ఆఫ్ అపోజిషన్ యనమల రామకృష్ణ గారి నాయకత్వంలో ఈ బిల్ ని సెలెక్ట్ కమిటీకి పంపించాలని కూడా మేము డివిజన్ అడిగాం, మేము ముందరే చెప్పాం కూడా అధ్యక్ష. హోరాహోరీగా చర్చ జరుగుతుంది. నేను తిరిగి చూసి ఇలాంటి గ్యాలరీస్ ఉన్నాయి అధ్యక్ష. అక్కడ మొత్తం వైకాపా శాసనసభ్యులు అందరూ వచ్చారు అధ్యక్ష. అది తెలుసుకున్న తర్వాత ఏం జరుగుతుందో చూసానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అధ్యక్ష. ఆయన కూడా కూర్చున్నారు అధ్యక్ష, నేరుగా చూశారు.
అధ్యక్ష, ఆనాడు నేను నా ఫోన్ నుంచి తీసిన ఫోటో అధ్యక్ష. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కూర్చుంటే అధ్యక్ష చుట్టూ ముట్టారు అధ్యక్ష వైకాపా నాయకులు, మంత్రులు అధ్యక్ష. అనేక మాటలు అన్నారు అధ్యక్ష, అన్నరాని మాటలు మాట్లాడారు అధ్యక్ష. వాళ్ళకి అన్నయ్య నిలబడ్డారు అధ్యక్ష. ఆనాడు ఒక గోయ నిలబడింది. ఆ రోజు మా శాసన సభ్యురాలు భవానీ గారు కానీ, అనగాని సత్యప్రసాద్ గారు కానివ్వండి, స్వామి గారు కానివ్వండి, గుట్టిపాటి రవి గారు కానివ్వండి, మా సాంబశివరావు గారు కానివ్వండి, గోరలాగా నిలబడ్డారు. ఎవరు రానిలేదు అధ్యక్ష. లేదంటే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన కూడా దాడి చేయాలన్న ప్రయత్నం ఆనాడు జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇది పర్సనల్ కాదు అధ్యక్ష, ఇది 5 కోట్ల ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విషయం. వాళ్ళ కోసం పోరాడడానికి ఉన్నాం, ఏదైతే రైతు దానికోసం నిలబడడానికి ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఆనాడు మేము అందరం మాట్లాడి సెలెక్ట్ కమిటీ మెజారిటీ సభ్యులు సెలెక్ట్ కమిటీకి పంపించమంటే ఆనాడు షరీఫ్ గారి నుంచి నేను సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నానని చెప్పినందుకు ఇలాంటి టేబుల్స్ పైన ఆనాటి మంత్రులు ఉంచినారు అధ్యక్ష. ఒక్క మంత్రి ఏకంగా లోపలికి వెళ్ళి ఆయన పైన చేయి కూడా వేసుకుంటాం జరిగింది అధ్యక్ష. ఏం తప్పు చేశారు అధ్యక్ష షరీఫ్ గారు? మెజారిటీ సభ్యులు కోరిందని ఆయన నిలబడ్డారు, అదైపోయింది. దాని తర్వాత ఏకంగా అధ్యక్ష చైర్మన్ గారి సంతకం లేకుండా గవర్నర్ గారి అసెంట్ కోసం బిల్ పంపించారు అధ్యక్ష. అంటే పార్లమెంట్ ప్రాక్టీసెస్ ని ఎలా వీళ్ళు పక్కన దారి మళ్లించారు దానికి ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష. అందుకే వీడియోలో చూసాం, ఆ బిల్ ని తిరిగి వెనక్కి తీసుకోవాల్సిన అవసరం వచ్చింది అధ్యక్ష. పెద్ద మనసుతో కాదు అధ్యక్ష. అంటే అడుగడుగునే మమ్మల్ని అవమానించారు అధ్యక్ష, అడుగడుగునే ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. అయినా పర్వాలేదు, 5 కోట్ల ఆంధ్రుల కోసం నిలబడతామని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పిన విధంగా మేమందరం కలిసికట్టుగా పోరాడం అధ్యక్ష.